హాయ్ పిల్లలు, నీతి కథల లోకానికి స్వాగతం. ఒకరోజు ధర్మవంతుడైన విక్రమార్కుడు అరణ్యంలోకి వెళ్ళాడు. అక్కడ ఒక విచిత్రమైన తాంత్రికుడు శివుని ధ్యానం చేసుకుంటూ కనిపించాడు. అప్పుడు విక్రమార్కుడు అతను ఎవరు అని చూస్తూ, విక్రమార్కుడు, నమస్కారం మహాశయ, మీరు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నారు? తాంత్రికుడు నవ్వుతూ, రాజా విక్రమార్క, నేను శివుని కోసం ఒక గొప్ప పూజ చేస్తున్నాను. అప్పుడు విక్రమార్కుడు, ఆ పూజ వల్ల ఏం జరుగుతుంది? తాంత్రికుడు, రాజా, ఈ పూజ పూర్తయితే నాకు మహాశక్తి లభిస్తుంది, కానీ నాకు నీ సహాయం కావాలి. విక్రమార్కుడు ధైర్యంగా, ధర్మం కోసం అయితే నేను సిద్ధమే, ఏ సహాయం కావాలో చెప్పండి. తాంత్రికుడు చతురంగా శ్మశానంలో ఉన్న ఒక చెట్టుపై బేతాళుడు ఉంటాడు. నీవు అతన్ని తీసుకొచ్చి నాకు ఇవ్వాలి. కానీ ఒక మాట, మార్గంలో ఒక్క మాట కూడా మాట్లాడకూడదు. విక్రమార్కుడు సంకల్పంతో, సరే, నేను మాట ఇస్తున్నాను, మీ మాట తప్పక నెరవేరుస్తాను అని మాట ఇచ్చాడు. విక్రమార్కుడు బేతాళుడిని తీసుకురాగలడా? మాట్లాడకుండా ఉండగలడా? ఇక్కడే మొదలవుతుంది విక్రమార్క బేతాళ కథల అసలు ప్రయాణం. పిల్లలు, ధైర్యం, మాట నిలబెట్టుకోవడం, ఇవే నిజమైన వీర లక్షణాలు. హాయ్ పిల్లలు, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.